శ్రీరాముని పేరుతో అక్షింతల పేరుతో బీజేపీ నాయకులు విరాళాలు సేకరించి భారీ అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జల్లెలగడ్డలో మంత్రి పర్యటించారు. రామ జన్మభూమిలో రామమందిర నిర్మాణం కోసం సేకరించిన విరాళాలలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ఇది రాముడికి జరిగిన ఘోర అవమానంగా పేర్కొన్నారు. భక్తిని రాజకీయాన్ని కలపడం సరికాదని, దేవుడి పేరు మీద జరిగిన ఈ స్కామ్పై బీజేపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. సంబంధించి రామ జన్మభూమి నిర్మాణం జరగాలి. ఆ రోజు శిలాన్యాసానికి కూడా రాజీవ్ గాంధీ గారు అనుమతి ఇవ్వడమే. ఈ దేశం హిందువులకు సరి అయినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. సెక్యులర్ భావాలతోటే ఉంటూ కూడా ఇది మెజారిటీకి సంబంధించిన అంశం లోపల ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా, నేను కూడా, హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కావచ్చు, మొత్తం యావత్ భారతదేశ ప్రజలు రామునిపై విశ్వాసంతో, రామ భక్తితోటి, రాముడు పుట్టిన ఊరుగానే అయోధ్యను భావించేటువంటి పరిస్థితుల్లో అక్కడ రామ మందిర నిర్మాణానికి అందరం కూడా ఎవరి హోదాకు తగ్గట్టుగా, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు డొనేషన్లు ఇచ్చినారు. దురదృష్టవశాత్తు మనం పత్రికల్లో చూస్తున్నటువంటి వార్తలను చూస్తే ఆ డబ్బును కూడా ఎత్తుకెళ్లినటువంటి పరిస్థితి స్పష్టంగా, కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. అంటే అక్కడి ప్రజలు ముందే, అయోధ్య ప్రజలు అప్రమత్తమైనరు. అయోధ్య ప్రజలు రాముని జపం మీద, రాముని పేరు మీద దేశవ్యాప్తంగా ఓట్లు తీసుకొని రాముని అక్షింతల పేరు మీద తిరిగి ప్రజలను ఓట్ల కొరకు వాడుకున్నటువంటి వీళ్ళు ఈ ఆదాయ మార్గంగా అక్రమంగా ఇందులో అవినీతికి పాల్పడుతున్నారని గమనించి అయోధ్యలో కూడా భారతీయ జనతా పార్టీని ఎంపీ నోడగొట్టారు. ఇది ఇండికేషన్, వాళ్లకు ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఏ రాముడిని చూపెట్టి, ఏ రాముని అక్షింతల పేరు మీద, ఏ రాముని పేరు మీదనైతే ఊరూరా తిరిగి ఇక్కడ వాళ్ళందరూ కూడా రూపాయో అర్ధో వాళ్ళ స్తోమతను బట్టి చందాలు ఇచ్చినటువంటి వాళ్ళమే ఇలా రాముని పేరు మీద రామ భక్తి కొరకు ఇచ్చినాం. వాటన్నిటిని కూడా ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం అనేటువంటిది అందరికీ ఇది ఒక బాధాకరమైన అంశం. దీని మీద భారతీయ జనతా పార్టీ స్పందించాలి. భారతీయ జనతా పార్టీ తప్పునొప్పుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. శ్రీరాముని